అందరికీ నమస్తే అండి. ఆరామ్ అస్థాన్ అని పేరు వినే ఉంటారు. ఒక సర్వే సంస్థ యజమానో లేదంటే ఒక సర్వేయర్ అనుకుందాం. ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూ టీవీ 9కి అనుకుంటా. టీవీ 9కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడండి. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడతాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకు అని టీవీ నైన్ అదే జర్నలిస్టో లేదంటే ప్రతినిధో ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నాడంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సామాజిక వర్గాలుగా విడిపోయారు. దాన్ని బట్టి చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఉందో, ఆ పార్టీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్పేసని ఆయన చెప్తే నాకు నిజంగా షాక్ అనిపించిందన్నమాట. అంటే జనరల్‌గా సర్వే చేసేటప్పుడు ఏ ప్రాంతానికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ మీ ప్రాంతానికి చేసిన మేలేంటి? ఫస్ట్ క్వెషన్ అదే ఉంటది నాకు తెలిసి. అంతే ఉంటదా? అది కాకుండా ఎళ్ళంగానే ఎవరి దగ్గరికెళ్ళంగానే మీ ప్రాంత ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మీ లోకల్ నాయకులు కావచ్చు, వీళ్ళు మీ సామాజిక వర్గానికి చెందినవారా కాదా అని ఉంటదా? ఫస్ట్ క్వెషన్ అభివృద్ధి గురించే ఉంటది నాకు తెలిసి. దాని మించి ఏముండదు. సామాజిక వర్గాల వారీగా విడిపోయారనేది మీ భ్రమ. సో మీరు అన్ని రాష్ట్రాల్లో చెప్పినట్టుగా, తెలంగాణలో జ్యోతిష్యం చెప్పినట్టుగా, ఆంధ్రప్రదేశ్‌లో జ్యోతిష్యం చెప్తే కుదరదక్కడ. హీరో 'శివాజీ' గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు దీని గురించి. ఒకసారి వినిపిత్తాను చూడండి. అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక వార్త విన్నాను. ఒక సర్వే సంస్థకు సంబంధించినటువంటి మహానుభావుడు ఈరోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా ఆయన టికెట్ అడిగితే ఇవ్వలేదని చెప్పి ఒక సర్వే వదలబోతా ఉన్నారు. నువ్వు 100 సర్వేలు చేసిన సోదరా, ప్రజల సర్వే ముందు మీరందరూ దేనికి పనికిరారు. కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. నువ్వు 100 సర్వేలు నీకెంత క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావో వచ్చిన గాడికే పోతావు. సైలెంట్ గా ఉంటే పరువు కాపాడుకుంటావు. ఇదైతే వాస్తవం. నీకు ఎంత క్రెడిబిలిటీ ఉందని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతున్నావో ఒక్క దెబ్బతో పోద్ది చూడండి ఇందులో. మనకి టికెట్లు ఇవ్వలేదనో, మనం టికెట్లు అడిగేసి మనకి టికెట్ ఇవ్వకపోతేనేమో మనకి వ్యతిరేకంగా ఈ పార్టీ వచ్చుద్ది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తా నేను ఏ పార్టీకి ఎంత మెజార్టీ రాబోతుంది. అవన్నీ కుదరవండి. జనం ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని చెప్పేసని. మీరు ఇంకెలాంటి కాకమ్మ కబుర్లు ఎన్ని చెప్పినా రాష్ట్రం మొత్తం కులాల వారిగా కొట్టుకుంటున్నారనో, కులాల వారిగా విడిపోయారనో, సామాజిక వర్గాల వారీగా సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆపేయండి ఇక్కడితో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకునేది మొట్టమొదటిగా అభివృద్ధి. పక్క రాష్ట్రాలను చూస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజలు కూడా. మన పిల్లలు ఇక్కడ చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారా ఉద్యోగాల కోసం? ఎందుకు వెళ్ళాలి? మన రాష్ట్రం అభివృద్ధి చెందితే మన పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారు కదా, మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకుంటారు కదా అనే ఆలోచనలో ఉంటారు. మీరు చెప్పిన విధంగా ఆడి మా కులం కూడా, వీడి మా సామాజిక వర్గం కూడా ఆ స్థాయికి ఇంకా పడిపోవాలి రాష్ట్ర ప్రజలు. దయచేసి ఇలాంటి పనికి మాలిన రిపోర్ట్లు జ్యోతిష్యాలు చెప్పమాక. అందరికీ నమస్తే అండి. పోసాని కృష్ణమురళి పాపం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని కూడా అమ్మనాభూతులు తిట్టించేంత వరకు కూడా నిద్రపోవడం. ఇప్పుడు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రకటన వచ్చింది. దాన్ని ఉద్దేశించి పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తాను. వినిపించిన తర్వాత కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఒక్కసారి మన నోటితో తెలిసిందే కదా. వినిపిస్తాను చూడండి ఒకసారి. చెప్పారు కదా రైతులకి మీ భూమి మీది కాదు అని. రామోజీరావు గారి గురించి వస్తా ముందు. రామోజీరావు గారు మీకు పెళ్ళి కనీసం 60-70 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, 60 ఏళ్ళు పైన. మీరు మీ భార్య ఈ 60 ఏళ్ళ నుంచి సంతోషంగా కాపురం చేసుకుంటా ఉంటారు. చిలక గోరింకెల్లాగా ఉంటున్నారు. సడన్ గా రామోజీరావు గారు సడన్ గా మీ పెళ్ళాం కాకుండా పోతుందా అన్నారు కదా మీరు రైతుల్ని. మీ భూమి మీది కాదు. అదే ఒకవేళ ఇన్ కేసు పొరపాటున మీ పెళ్ళాం కాదా, కాకుండా పోతుందా
హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఎక్కడికి వెళ్తుంది మీ పెళ్ళం? ఏమైపోతుంది? ఎక్కడ దాక్కుంటుందా? చెప్తాను కంగారు పడమాక. ఇంకొక చిన్న లాజిక్ ఉంది, ఆ లాజిక్ ఒకటి వినిపించేసి తర్వాత మాట్లాడదాం. సేమ్ నీ కొడుకు కిరణ్, నీ కొడుకు పెళ్ళం ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి సరే, ఆ లాజిక్ నేనే చెప్పేస్తా. తరతరాలుగా తాతల కానించి తాతల ఆస్తులు తండ్రులకి, తండ్రుల ఆస్తులు కొడుకులకి, కొడుకుల ఆస్తులు మళ్ళీ కొడుకులకి ఇలా వస్తున్నా కదా. సడన్ గా మీ భూమి ఎవడో కొట్టేస్తానని చెప్పేసానంటే మీ పెళ్ళం కాకుండా పోతుందా అని చెప్పేసానే దీని నుంచి దానికి లింక్ చేసి మాట్లాడాడు. నేనేమంటానంటే మా తాతల కాలం నుంచి వచ్చే ఆస్తి మాది, మా తాతల కాలం నుంచి ఉన్న ఆస్తి ప్రభుత్వ రాజముద్ర తప్పితే ఎవరి ఫోటో కూడా ఉండేది కాదు ఇప్పటి వరకు కూడా. ఇవాళ కొత్తగా మా తాతల నుంచి వచ్చిన ఆస్తుల పైన పాసు పుస్తకాల పైన ఈడు బొమ్మే వేసుకుంటున్నాడు కదా. వేసుకుంటలేదా? పాసు పుస్తకాల పైన ఆడు బొమ్మే వేసుకుంటున్నాడు. మా తాతల కాలంలో ఆస్తులు అవి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. మరి ఆ ఆస్తుల పైన ఈడు బొమ్మే వేసుకుంటున్నప్పుడు ఎవడో ఒకటి పుసుక్కున పెళ్ళం కాకుండా పోతుందా, ఎక్కడికైనా పోతుందా అని అడిగావు కదా. అలాగే పుసుక్కుని ఎవడో ఒకటి అంటాడు, ఒక మాట అనేస్తాడు. ఆ బొమ్మ వేసుకున్నవాడు పెళ్ళం ఆడి దగ్గరికైనా పోయింది ఏంట్రా, ఆడి పాస్ పుస్తకాల మీద ఈడి బొమ్మ వేసుకుని చెప్పి అన్నాడు అనుకో. నేను అన్న అంత కుసంస్కారం కాదు, నేను అన్న మాట. ఎవడో ఒకడు అంటాడు, నూరు దూలగాడు ఉంటాడు అక్కడెక్కడ, ఎవడో ఒకడు అన్నాడు అనుకో. ఏంటి పరిస్థితి పోసాని? రాజకీయాలు నువ్వు ఒక్కడికే తెలివితేటలు ఉండవుగా పోసాని, మనం ఒక్కడికే ఉంటాయి తెలివితేటలు కదా. మరి ఎవడి పిల్లం ఎవడి దగ్గరికి పోయిందని చెప్పేసి పాస్ పుస్తకాల పైన ఈడు బొమ్మ వేసుకున్నాడు. మరి దానికేం సమాధానం చెప్తావు? దయచేసి ఇగో పోసాని కృష్ణమురళి గారు, దయచేసి పెళ్లి పెళ్ళం, నీ పెళ్ళం కాకుండా పోతుందా, నీ పెళ్ళం ఎక్కడికన్నా పోతుందా అంటే మరి బొమ్మ వేసుకున్నవాడు పెళ్ళము ఏం చేసిందని చెప్పేసి అని ఈడు బొమ్మ వేసుకుంటున్నాడు. మరి అంటారా అనరా? జనరల్ గా నేను అన్న నాకు అనే ఉద్దేశం లేదు. అలాగా లేడీస్ గురించి మాట్లాడో ఇంకో దాని గురించి మాట్లాడో కుసంస్కారం కాదు. నేను జనరల్ గా అంటారు కదా, ఒక మాట అన్నాం కదా. ఇప్పుడు అదే రామోజీరావు లేదంటే అదే రాధాకృష్ణ గారు తిరిగి ఒక మాట అన్నారనుకో, తిరిగి ఇదే మాట నేను అన్న మాట అన్నారనుకో, చచ్చిపోవాలా వద్దా నువ్వు? అవునా వద్దా? మరి ఏం పోయే కాలం మనకి? మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. అంటారు కదా, సాయంత్రం అంటారు చూడు, ఖచ్చితంగా ఈ మాటల కౌంటర్ టీవీ సాంబశివరావు గారు అయితే ఖచ్చితంగా వేస్తారు, ఇదే డైలాగ్ వేస్తారు నాకు తెలుసు. ఖచ్చితంగా నీకు బ్యాండ్ బాజా మోగిస్తారన్నమాట, నీకు బ్యాండ్ బాజా మోగిస్తారు నీకు ఇవాళ సాయంత్రం. చచ్చిపోండి మీరు అంతా కూడా ఆ వీడియో చూసిన తర్వాత. అని చెప్పడానికి సిగ్గుండాలరా నీకు కొద్దిగా. బాబా నీ అంత మేధావుతో ఇంకొకటి లేదనుకుంటున్నావా? నేను తెలివితేటలు ఇంకొకటి లేవంటు అనుకుంటున్నావా? లేదంటే నువ్వు మాట్లాడినట్టు ఎవడో మాట్లాడలేడని చెప్పి అనుకుంటున్నావా ఏంటి? అంటే ఆ మాత్రం తెలివితేటలు మాకు లేవా? మేము మాట్లాడలేవా? మేము మూడట్లేం అలాగా? నువ్వు చెప్పింది బాగానే ఉంది, లాజిక్కే కాదనట్లా. మరి ఎవడికి లబ్ధి చేకూర్చేది ఈడు బొమ్మ వేసుకోవడానికే అడుగుతున్నాం మేము. దయచేసి ఏంటంటే అనవసరమైన పేలవన, అనవసరమైన మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి ఉన్న పరువు కొద్ది గొప్ప తీసి పడేమాక. నువ్వు జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తున్నావు. నువ్వు నోరు జారి జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టు ఉంది. నీ వల్ల పాపం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా బూతులు తిట్టించుకోవాల్సిన పరిస్థితి కదా. ఎందుకు అంత పోయే కాలం దేనికి మనకి? ఎందుకు మాట్లాడాలి? అదేం భాష? ఏమో నాకు కూడా అనిపిస్తా, అలా అనాలని అనిపిస్తుంది. ఇప్పుడు నీ ఆస్తి ఉంది ఎక్కడో కాడ ఏపీలో, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నట్టుంది, నీకు బాగానే ఉంది. రాజధాని ప్రాంతం అటు సైడ్ ఎక్కడో నీకు స్థలం ఉంది, పొలం ఉంది నీకు. అది కూడా ప్రభుత్వం జారీ చేసింది అనుకుంటా. దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. అంటే ఇప్పుడు నీ పెళ్ళం కానట్టేగా. ఇప్పుడు నీ ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందంటే నీ పెళ్ళం ఎక్కడికి వెళ్ళినట్టు? మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందా అని అడుగుతారు. నేను అడగను అలాగా, అని అడుగుతారు. అలా అడిగితే మా సమాధానం చెప్పగలగాలి. ఇప్పుడు రామోజీరావు గారో లేదంటే రాధాకృష్ణ గారో ఒక ఆర్టికల్ రాస్తారు, ఇగో పోసాని కృష్ణమురళికి పలానా దిక్కున ఇగో పలానా భూమి ఉంది, 1 ఎకరం 1 అరెకరం భూమి ఉంది, అది పోసాని కష్టార్జితంతో కొనుక్కున్న భూమి అది, లేదంటే తాతల కానించి తండ్రుల కానించి వచ్చిన భూమి అది.
దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. మరి దానికి సమాధానం చెప్తావు? ఎలా వేసుకుంటారు బొమ్మలు? అది కదా అడిగేది. వాళ్ళ బొమ్మ వేసుకున్నాడు, సరిద్రాల పైన బొమ్మ వేసుకున్నాడు, అవునా? మా ఆస్తి పత్రాల పైన నీ బొమ్మ వేసుకొని, మా ఆస్తి సరిహద్దుల దగ్గర నీ బొమ్మ రాళ్ళ పైన నీ బొమ్మలో వేసుకుంటే రేపు పొద్దున్న నువ్వు మా ఆస్తులు కొట్టేవని గ్యారంటీ ఏంటి? అదే కదా అక్కడ రాసింది, అవునా కదా? మరి ఏమి అతి పేలాపన అంటున్నా. చండాలపు మాటలు మాట్లాడమాకే. నీకన్నీ ఎక్కువ మాట్లాడతాం, వినలేవు, నువ్వు తట్టుకోలేవు. ఎందుకు ఎందుకో ఒక్కొక్కసారి మా వాళ్ళు నన్ను తిడతా ఉంటారు, అందుకే ఆగిపోతున్నాయి. పెద్దగా ఏం మాట్లాడట్లేదు ఈ మధ్యకాలంలో. లేదంటే బోర్డు మాటలు మాట్లాడేస్తాను నేను కూడా ఇలాగ అనుకుంటా మాట్లాడలేక కాదు. కొద్దిగా సంస్కారం. రామోజీరావు గారు కాలు కొట్టి సరిపోదు మన బతుకు కదా. కనీసం మర్యాద ఉండాలి కదా మనకైనా సరే. అది అక్కడ సాక్షి పత్రిక పొద్దులెత్తి అన్ని అబద్ధాలే, నిచాది నీచంగా రాస్తారు, ఘోరాది ఘోరంగా రాస్తారు. సాక్షి పత్రిక యజమాని ఎవరో నీకు తెలిసిందే కదా. ఎవరో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సతీమణే. నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడితే అలాగా? నువ్వు మాట్లాడిన విధంగా సభ్యతా సంస్కారం వదిలేసి నువ్వు వాడిన భాష మేము కూడా వాడామనుకో, ఎంత చండాలంగా ఉంటుంది అది. అర్థం చేసుకోవాలి కదా మీరు. ఇప్పుడు ఈనాడులో వస్తే రామోజీరావు గారిని, ఆంధ్రజ్యోతిలో వస్తేనేమో రాధాకృష్ణ గారిని, టీవీ5లో వస్తే బిఆర్ నాయుడు గారిని తిట్టుకుంటా పోతే, నేను సాక్షిలో వస్తే ఒక్కరినే తిట్టాలి. సాక్షి పత్రికలో వచ్చినా, సాక్షి ఛానల్లో వచ్చినా మేము తిట్టాల్సింది ఒక్కరినే. ఆ ఒక్కరెవరో నీకు బాగా తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేతులు ఎత్తేసాడు, దానికి నాకు సంబంధం లేదని గుర్తుపెట్టుకో బాగా. ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే నీకు ఘోరాది ఘోరంగా ఉంటాయి తిట్లు. నెక్స్ట్ మీరు ఓడిపోతే జరిగేది కూడా అదే. నెక్స్ట్ మీరు ప్రతిపక్ష హోదాలోకి వస్తే గనక నెక్స్ట్ జరిగేది అదే. మీరు అప్పుడు కూడా ఇలాగా ఈనాడులో వస్తే రామోజీరావు గారినో, ఆంధ్రజ్యోతిలో వస్తే రాధాకృష్ణ గారినో, టీవీ5లో వస్తే బిఆర్ నాయుడు గారినో తిట్టుకుంటా పోతే, సాక్షిలో వస్తే భారతీయ గారిని, సాక్షి పత్రికలో వస్తే భారతీయ గారే తిడతారు. దానంత దరిద్రం, దానంత ఘోరం ఇంకొకటి ఉండదు. సో అక్కడ దాకా తీసుకెళ్ళవని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో ఇక్కడతో ఇలాంటి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాని ఈ కట్టిపెట్టి